సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియోస్. ఇది వచ్చేసి డే 5 లదాఖ్ రైడ్ సిరీస్ అయితే. సో 5th డే. సో మనం వచ్చేసి ఈరోజు ఆగ్రా నుంచి తాజ్మహల్ హోటల్ పక్కనే ఉంది. సో తాజ్మహల్ ఆగ్రా నుంచి మనం ఇప్పుడు వెళ్ళేసి ఢిల్లీకి వెళ్తున్నాం. ఢిల్లీలో అయితే ఒక చిన్న వర్క్ అవుతుంది, అక్కడ వెళ్ళి చేసుకోవాలి. సో అక్కడ వెళ్ళిన తర్వాత చెప్తా నేను. సర్ప్రైజ్ అది మీకు, అంటే ఒకవేళ కాకపోతే వేస్ట్ కదా, అందుకే నేను ముందే చెప్తలేను. సో అక్కడ వెళ్తున్నాం. అక్కడ వెళ్ళిన తర్వాత బండికి కొన్ని యాక్సెసరీస్ అయితే వేయించేది ఉంది. సో ఢిల్లీకి వెళ్ళి యాక్సెసరీస్ అయితే చేంజ్ చేయించేసి ఏం చేంజ్ చేస్తున్నా ఏం చేస్తున్నా అన్నీ చెప్తా మీకు. సో మీరైతే వీడియోలో లైక్ కొట్టుకొని కంటిన్యూ కండి, చెప్తా. ఇప్పుడైతే మేము రెడీ అయితే అయిపోయినాం అనమాట. సో లగేజ్ కూడా మొత్తం కిందికి అయితే వెళ్ళిపోయింది. మొత్తం అయితే మేము చెక్అవుట్ అయితే వేసేస్తున్నాం రూమ్ని. సో లెట్స్ గో. ఇప్పుడు కిందికి పోయి స్టార్ట్ అయిదాం డే 5 లదాఖ్ సిరీస్లో. బయటకి అయితే వచ్చేసినాం అనమాట. మనది మొత్తం ప్యాక్ అయితే మళ్ళీ మనం సెట్ చేసుకున్నాం. రూమ్ నుంచి అయితే వచ్చేసి మొత్తం అయితే మనం సెటప్ అయితే సెట్ చేసేసుకున్నాము. సో మేము ఉన్న హోటల్ అయితే ఇదే. నైట్ 2 days నుంచి అయితే, అంటే మొన్న పొద్దున్న నుంచి నిన్న ఈరోజు వరకు అయితే ఇక్కడనే ఉన్నాం మేము. సో హోటల్ అయితే బాగుంది, కొంచెం రీజనబుల్ అనిపించింది మాకు. హోటల్లో పర్ డే 1500 పడ్డది 2 రోజులకి. కానీ మేము ఒకటే రోజు ఉన్నాం, పొద్దున్న వచ్చినాం కాబట్టి 3000 తీసుకురు. సో 2 days అయితే ఛార్జ్ చేసారు. సో 2 daysకి ఛార్జ్ చేసిన మంచిగానే ఉంది. సో ఇప్పుడు మేము ఇక్కడ నుంచి అయితే ఢిల్లీ అయితే పోతున్నాం, మీకు చెప్పినాం కదా. సో ఎక్కువ బ్రో, ఇట్లా స్ట్రైటా. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు వెళ్ళేది ఢిల్లీలో ఒక బైక్ యాక్సెసరీ షాప్ అయితే ఉంది. సో అక్కడ వెళ్ళి కొన్ని యాక్సెసరీస్ అయితే వేయించుకోవాలి మనము. ఈ బండి హ్యాండిల్ ఏదైతే ఉందో ఇట్లా వంగి నడపడం కంటే ఇట్లా ఇంటర్సెప్టర్ హ్యాండిల్ అయితే వేపిద్దామని అనుకుంటున్నాము. ఎందుకంటే అది కొంచెం ఫ్రీగా ఉంటుంది, లాంగ్ నడపచ్చు, ఇంకా ఎక్కువ నడపచ్చు. దీని మీద ఒక 150 kilometers 200 kilometers ఒక స్టాప్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. అదైతే 350 kilometers ఒక స్టాప్ తీసుకుంటాము. సో గాయ్స్, ఇదిగోండి ఇప్పుడైతే మేము హోటల్ నుంచి కొంచెం బయటికి ఇట్లా వచ్చినాం స్ట్రైట్. సో ఆగిపోయినా ఈయనే కనిపిస్తే బండి మంచిగా ఉంది, వేరే మంచిగా కనిపించింది, ఆగినాము. సో ఇక్కడ పరోటానే ఫేమస్ కాబట్టి పరోటా ఇట్లాంటివి బిర్యానీ టైప్ తింటున్నాం. కానీ బిర్యానీ కాదు, బిర్యానీ అయితే చెప్పిండు. ఎట్లుంది బ్రో, బాగుందా లేదా? బాగుందా? సో మంచిగానే ఉంటుంది, మేము తింటున్నాం, బాగానే అనిపించింది మాకు. తినేసి ఇప్పుడు బయలుదేరుతాం. ఫుల్ 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 ఓకే. వాటర్ బాటిల్ జ్యూస్లు ఉన్నాయి, పోయి ఏదో ఒకటి తీసుకుందాం మనం కూడా. ఈయనే టైం అవుతుంది, ఇట్లనే టైం వేస్ట్ అవుతుంది మాది. ఆడ ఉన్నావా, లోపల వెతుకుతున్నా నేను. అప్పటి నుంచి లోపల వెతుకుతున్నా నేను. ఇక్కడే వాటర్ తాగుదాం కొని ఇలా చేసుకొని డైరెక్ట్ మనాలికి అయితే వెళ్దామని ప్లాన్ ఉంది మాకు. కానీ ఏమవుతుందో చూడాలి. ఫస్ట్ ఢిల్లీ నుంచి మనాలి జల్దీ వెళ్ళిపోవచ్చు, ఒక డేలో 1 dayలో వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ అయితే మనం ఆడికి పోవాలి కదా. కానీ ఈ వైజాగ్కి మోటూల్ది కొట్టిన గాయస్, మోటూల్ది వైజాగ్ క్లీనింగ్ అని వచ్చింది ఒకటి, అది కొట్టిన వైజాగ్కి. మొత్తం వైజాగ్ ఏం బ్లర్ అయిపోయింది, వైజాగ్ అంతా బ్లర్. అది ఏం మోటల్ వైజాగ్ క్లీనర్ నాకు తెలియదు, కానీ మొత్తం బ్లర్ అయిపోయింది వైజాగ్. అలా నేను వాటర్ తీసుకొని క్లీన్ చేసిన, ఏమైందో తెలియదు కానీ ఏదో అయింది. అది దానివల్ల అయిందా లేకపోతే ఒకటి నేను స్టిక్కర్ వేసిన వైజాగ్ మీద. ఏం స్టిక్కర్ అంటే, మన వర్షం పడితే అది ఆగకుండా, వాటర్ ఆగకుండా వైజాగ్ మీద అది వేసిండే స్టిక్కర్. అది దానివల్ల అయితే ఏం ప్రాబ్లం ఉండదు, కానీ ఏమైందో మరి మనకు కూడా అంత తెలియదు. ఇది నిన్న అది వేసిన తర్వాత కూడా ఏం కాలేదు. ఈరోజు క్లీన్ చేసిన హెల్మెట్, నిన్న చాలా పడిండే హెల్మెట్ మీద, చాలా అవి పురుగులు అన్నీ మొత్తం హెల్మెట్ వైజర్ మీద ఉండే. క్లీన్ చేద్దామని అది క్లీనర్ తీసుకున్నా, మొత్తం బయట క్లీన్ చేసిన, లోపల క్లీన్ చేసేసరికి ఇట్లా అయిపోయింది అది. అట్లా మోస్ట్లీ మేము ఇంకొక 1 hour కాదు 2 hours వెళ్ళిపోతాం ఢిల్లీకి. 196 kilometers ఉంది. కానీ ఇక్కడ యూపీ ఇంకా ఢిల్లీలో చాలా ఎండ ఉంటుంది, ఉబ్బరిస్తుంది అనుకున్నాం. కానీ నిజంగానే చాలా
హాట్ ఉంది కాసిడ, చెమటలు ఆగుతలే అసలు. నిన్న అయితే తాజ్మహల్లో మొత్తం చెమటలు పచ్చిగా అయిపోయింది షర్ట్. మనం ఏదో ఒక గేమ్ ఆడతాం కదా, క్రికెట్ బ్యాడ్మింటన్ ఏదో ఆడితే ఎంత వస్తుంది అంత. అది ఇట్లానే ఇట్లా ఉంటాయి ఉత్తరప్రదేశ్లో. ఆడికి పోయిన తర్వాత ఎంత ఉంటుందో, ఢిల్లీకి పోయిన తర్వాత ఎండ మస్తు వేడిగా ఉంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఇంకా ఢిల్లీ రోడ్స్ కూడా బాగానే ఉంటాయి, హైవేస్. ఇప్పుడు బాగానే ఉంది మరి రోడ్. అసలు వైజాగ్ ఏం కనిపిస్తలేదు కదా ఆడ. ఇది తీసి నడిపిస్తున్నా ఇప్పుడు. అంటే ఇప్పుడు పెట్టుకుంటే కొంచెం బ్లర్ కనిపిస్తుంది, కానీ ఇప్పుడు ఆ బోర్డు మీద ఉన్నది ఏందో అని చూద్దామంటే ఏం కనిపించలేదు. చూద్దాం ఇది సెట్ అవుతుందా ఏందో. ఇది ఏందో అంటే లారీలు దీని మీద వెయిట్ చూస్తారు, చూసుకొని కరెక్ట్ ఉందా లేదా చెకింగ్ నడుస్తుంది. కరెక్ట్ ఉంటే ఓనిస్తారు, వెయిట్ ఎక్కువ ఉంటే ఫైన్ వేస్తారు. ఫైన్ కట్టేస్తే ఓనిస్తారు. టోల్ గేట్ 500 మీటర్స్. షర్టు మొత్తం పచ్చిగా అయిపోయింది కాసిన. జాకెట్ వేసుకోలే, ప్యాంట్ వేసుకోలే, గ్లౌజెస్ వేసుకోలే, ఓన్లీ షూస్ వేసుకుని అయినా కూడా షర్ట్ మొత్తం పచ్చిగా అయిపోయి. వేడి గాలి తాకుతుంది మాకు, వేడి గాలి తాకుతున్నా అని కూడా పచ్చి షర్ట్ స్వెట్టింగ్తో చల్లగా తాకుతుంది మాకు. అంత వేడుంది. అయినా అంత చల్లగా తాకినా అని కూడా ఆ వేడి గాలి తాకుతున్నందుకు ఉబ్బరిస్తుంది మాకు. మా యూపీ ఢిల్లీ చాలా దండం పెట్టేసారు, మనం ఉండలేము కాసిడ. ఈరోజు నైట్ కొట్టేస్తాము. ఈరోజు ఢిల్లీ నుంచి మనాలి ఈరోజు నైట్ వెళ్ళాలి. ఇంకా 70 కిలోమీటర్స్ అవుతుంది. మనము ఇంకా 1 అవర్లో వెళ్ళిపోవాలి కదా. చాలా లేట్ అవుతుంది మాకు. ఆడ పోయిన తర్వాత మళ్ళీ బండికి పని కూడా చేయాలి, వర్క్ కూడా చేయాలి. మళ్ళీ అక్కడ అది అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ నైట్ ఇప్పుడు మనాలికి. ఢిల్లీలో అయితే ఉండలేము కాదు, ఉంటే మా పని అయిపోయినట్టే, అంత ఎండు ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళి వెళ్ళాలి. అప్పుడు అసలు మ్యాప్ కనిపిస్తేనే ఫుల్ బ్రైట్నెస్లో ఉన్నాను కూడా కనిపిస్తలేదు, అంత ఎండు ఉంది. ఇంకొక 50 కిలోమీటర్స్లో మనము ఢిల్లీకి అయితే రీచ్ అయిపోతాం. సో అక్కడ నుంచి ఇంకొక 30 కిలోమీటర్స్ లోపలికి పోతే మన షాప్ అయితే వచ్చేస్తుంది, షోరూమ్ యాక్సెసరీస్ షాప్. అక్కడికి పోయి వేపియాలి మనం. కానీ లోకల్లో ఇప్పుడు ఢిల్లీ ఎంటర్ కానీ ట్రాఫిక్ అంటే కాని పని కాదు. మన బండి హైవేల మీదనే మేము ఎంత ఎండ పడుతుంది ట్రాఫిక్లో, అది కూడా జీటీలో మొత్తం కింద ఇంజన్ తెలుసు కదా మీకు. ఆ ఇంజన్ వేడి, పైన గంటలు వేడి, ట్రాఫిక్ మెంటల్ వేసిపోతుంది మొత్తం నడిపితే. వెళ్ళిపోవాలి మేము ఇప్పుడు. పోతేనే పొద్దుననే జల్దీ వెళ్తే బాగుంటుండే. మేము 4 o'clock అట్లా బయలుదేరితే 10, 11, 12 వరకు వాడికి పోయినా అని కూడా రెస్ట్ అనేది 5 వరకు ఉంటుండే వాళ్ళు చేసేంత వరకు. ఇప్పుడు మాకు మ్యాప్ అయితే 2:30 దాకా వెళ్ళిపోతారని చూపిస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుందా, 12:30 అవుతుంది. 12:30 అయితే మేము వాడికి 2:30కి పోతే బండికి ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు అయితే యాక్సెసరీస్ వేస్తాడు, బండి హ్యాండిల్ ఎప్పుడు చేంజ్ చేస్తాడు. మా దానికి ఇంకొకటి ఏంటంటే చాలా పని చేయాల్సి, డబల్ పని అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ హెడ్లైట్స్ ఇవన్నీ ఇవన్నీ ఇప్పాలి. ఇప్పుడు హ్యాండిల్ బార్స్ ఇవన్నీ ఇప్పేసి ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ వేరే అది వేసిన తర్వాత అంటే ఇంటర్సెప్టర్ హ్యాండిల్ వేసిన తర్వాత మళ్ళీ దానికి ఇవన్నీ మళ్ళీ వేయాల్సి వస్తుంది. సో ఇట్లా పని ఉంటుంది కాబట్టి మనం చెప్పలేము ఎంత టైం అవుతుంది. నాకు తెలిసి 2 to 3 hours అయితే అవుతుంది, 2 నుంచి 3 గంటలు అయితే వాడు ఎన్నికనే తీసుకుంటాడు. ఆల్రెడీ కాల్ చేసిన భయ మారే పూరే రెడీ రखलो आने के बाद फिर से वो मंगाना ये मंगाना లేట్ చేయొద్దు అని చెప్పిన. సరే భయ ఆల్రెడీ హే ఆజా అని చెప్పిండు. 1 hour మే ఆజాదు అన్న. ఆల్రెడీ 45 minutes అవుతుంది, ఇంకా 70 kilometers ఉంది. ఎట్లా పోతామో ఏమో, పోవాలి. కానీ తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు ఒక్క చెకింగ్ కూడా కాలేదు. ఒక్క పోలీసులు అసలు ఏం అడగలేదు, చెకింగ్ కాలేదు, ఏం కాలేదు. సో అది మా లక్క. మా దగ్గర అయితే అన్నీ ఉన్నాయి, అన్నీ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ప్రతి ఒక్కటి 4 కాపీలు చేసుకొని పెట్టుకునే నేను. ఇంకా టాప్ బాక్స్లో, ప్యాన్ ఎడ్స్లల్లో, ముంగ ట్యాంక్ బ్యాగ్, జోబ్లా అన్నీ ఒక్కడు పోయినా ఇంకా 4 ఉండేటట్టు పెట్టుకున్నాను నేనైతే.
పొల్యూషను, ఇన్సూరెన్స్ అన్నీ పెట్టుకున్నాం. ఏం అడిగినా ఇచ్చచ్చు. మళ్ళీ మనము ఇప్పుడు ఏంటంటే మనము సైలెన్సర్స్ కూడా స్టాక్ సైలెన్సర్ అయితే పెట్టుకున్నాము. దానివల్ల మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత లాంగ్ వచ్చినప్పుడు సైలెన్సర్ మీద 2000-3000 పోయినప్పుడు ఏమవుతుందంటే హెడేక్ వస్తుంది మనకు ఆ సౌండ్కి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు పోలీసులతో కూడా మన బండి ఎట్లుందో షోరూమ్ నుంచి అట్లనే తీసుకుందాం కాబట్టి మనకు ప్రాబ్లం ఏం కాదు. లేకపోతే పట్టుకుంటే అడుగుతారు, సైలెన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మాకైతే ఇప్పటివరకు వీడిదాకా ఏం అడగలేదు, కానీ ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్ థింగ్ ఏంటంటే హెడేక్ కూడా వస్తాయి కాబట్టి మనం మార్చినాము. ప్లస్ పట్టుకుంటారు అది అంటే డీవీ క్లియర్స్ పెడితే ఓకే. సో అయినా మనమైతే పెట్టుకోలేము, మనకి హెడేక్ వస్తుంది. అవన్నీ ఎందుకు ఇక మళ్ళా అయినా అని కూడా ఎందుకు పంచాయతీ అని మనమైతే పెట్టుకున్నాం. బాగా ఢిల్లీలోకి ఎంటర్ అయినా లేదా ఇదే ప్రాబ్లం. ఎంత వేడి అసలు, ఇది తట్టుకోలేని వేడి ఇది. అసలు ఫోన్ కూడా కనిపిస్తలేదు, ఫుల్ బ్రైట్నెస్ ఉన్నా. ఏంది అసలు ఇది, ఏంది కాదు నాకు హెల్మెట్లో కూడా చెమటరా. కనీసం ఇక్కడ పక్కకు అడిగి బ్రైట్నెస్ ఫుల్ ఉందా లేదా చూసుకోవాలి. బ్రైట్నెస్ ఫుల్లో ఉంది, అన్నీ ఫుల్లో ఉన్నాయి. అయినా ఇది మ్యాప్ ఇంకా 1-2 o'clock రీచ్ అవుతామంట. 2 o'clock టాప్ బాక్స్ ప్యానర్స్ ఎట్లా సెట్ చేసుకుని చూస్తురా అది. అరే ట్యాంక్ బ్యాగ్ కూడా ఉంది ముంగట. వావ్, మన బండి కాపీ కనిపించింది అది దెబ్బకి నాకు. పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. వెళ్తాను అయిపోయింది. ట్రాఫిక్ స్టార్ట్ 2 o'clock పోతాం. ఇప్పుడు 2 గంటలు అయిపోయినట్టే మా పని. 2 పోతామో 3 పోతామో ఆడు చేసేసరికి రాత్రి అవుతుందో డౌటే. అరే ఎంత చిన్న ట్రైను, ఒకటే ఉంది ట్రైన్, ఇంకా ఏం లేదు. ఇంటర్సెప్టర్ హ్యాండిల్ వచ్చిన తర్వాత కానీ మస్తు ఫ్రీ అయిపోతాం. ఇంత వంగి నడపాల్సిన అవసరం ఉండదు, ఇట్లా స్ట్రైట్ అయిపోతాము. లాంగ్ అవుతాం అన్నమాట. ఛార్జింగ్ ప్లస్ ఇవన్నీ ఎందుకు పుట్టిగా ఇచ్చేద్దాం. అగో అమ్మా ఎంత హీట్ అయింది, ఇట్లా పట్టుకో. అమ్మా అగో ఓవర్ హీటెడ్ వచ్చింది వీడు, ఓవర్ హీటెడ్. బ్రో నీ ఫోన్ పట్టుకో బ్రో. అమ్మా అంత బ్రో, ఏంది బ్రో ఇది, ఎంత హీట్ అయింది చూసినావా? అమ్మా ఢిల్లీలో ఫోనే అంత హీట్ అయితే మనం ఎంత అవుతాం? ఇంకా ఫోనే ఇప్పుడు అంత హీట్ అయింది, మనం ఎంత అవుతాం ఇప్పుడు హీట్? అదే బాబో ఏమెండరా నాయనా ఇది. అయింది గాయస్, మాకు పంక్చర్ అయింది బండి. సో మంచిదైంది. మేము ఢిల్లీలోకి ఎంటర్ అయినాం. అది యాక్సెసరీ షాప్ ఇంకా 30 kilometers ఉంది. సో సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ పక్కనే మాకు పంక్చర్ అయితే అయింది. సో ఒక గల్లీ పక్కనే మాకు పంక్చర్ అయింది. సో ఈడ కూడా వీళ్ళు సరిగ్గా రెస్పాన్స్ అయితే ఇవ్వలేరు మాకు. వచ్చిన తర్వాత సర్వీస్ సెంటర్ కూడా మాకు అంటే లంచ్ టైం ఉండే, అంత రెస్పాన్స్ కూడా రాలేదు. నైకరేదా అని ముఖం మీద చెప్పేసిండు. ఇక మనం ఏం చేసినామంటే ఇక ముందు వేరే బయట నార్మల్ వాళ్ళని పిలిచి ఇప్పుడు టైర్ బ్రో నువ్వు పోతావా? నేను ఇది ఉంటా బండి దగ్గర, ఏమైనా కావాలంటే చూసుకుంటా. జరుపు అది ఇది అంటే నువ్వు జరపలేవుగా బండి. ఆయన మీద ఎక్కువ చేయించుకొని ఇక్కడికి తెచ్చి ఫిట్ చేస్తాడు, పంక్చర్ చేయించుకొని వస్తాడు. ఇప్పుడు ఎక్కేసి వెళ్ళిపోయి తీసుకున్నా, సరేనా? పంక్చర్ ఎట్లుంది చూడు, సరేనా బ్రో? సో ఇప్పుడైతే పంక్చర్ మేము ఏం చేసినాం, బయట వేరే షాప్ నుంచి అన్నని పిలిచినాము. అన్నని చూసి ఇది ఇప్పుడు టైర్ తీసుకొని పోయి చేసుకొని మళ్ళీ ఇక్కడ వచ్చి పెడతాడు. మేమైతే ఆడ పానీపూరి తింటున్నాం. గాయస్ ఇవ్వండి, ఫైనల్గా మనది పంక్చర్ అయితే వేసేసారు. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది.
ఈరోజు మొత్తం వేస్ట్ అయిపోయింది మాకు. ఈరోజు మొత్తం వేస్ట్ అయిపోయింది టైం. సో ఇప్పుడు టైం 6:30 అవుతుంది. పంక్చర్ అయితే చేసారు. వాళ్ళు అయితే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు చేయలేరు. సో బయట చేపించినాం పంక్చర్. అలాగే వాళ్ళు లేరంట చేసేటోళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్లో. ఇప్పుడైతే మనం బయలుదేరదాం. కరోడ్ బాగ్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఈరోజు మొత్తం వేస్ట్ అవుతుంది మాది. రైడ్ అయితే చేస్తలేము. కరోడ్ బాగ్కి వెళ్ళి మన హ్యాండిల్ బార్ అయితే చేంజ్ చేద్దాం. అసలు టైం ఉంటుందో లేదో ఇట్లనే దీంతోనే వెళ్ళిపోవాలా చూద్దాం. ఇప్పుడు మేము వచ్చేసి ఫుల్ ట్రాఫిక్ చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మేము వచ్చేసి డైరెక్ట్ మళ్ళీ లేక్ అయితే అంటే మనాలికి వెళ్ళి ఆగుతాం ఈరోజు. ఎందుకంటే మనాలికి కూడా వెళ్ళాము. మనాలి మనకి ఇంకా దగ్గర 900 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు లే లదాఖ్. మనాలి వచ్చేసి ఉంటుంది దగ్గర 800-900 ఉంటుంది అండి. వీడియోస్. సో ఇప్పుడైతే మనము డిసిజన్ అయితే చేంజ్ చేసుకున్నాం. మొత్తం అంతా టైం వేస్ట్ అయింది కాదు, కానీ మంచిగా అయింది మనకి. మంచిది ఏంటంటే మనది సిటీలోకి మేము వచ్చింది మంచిగా అయింది. పంక్చర్ అయింది బండి. లేకపోతే అదే హైవే మీద అయితే మాకు మొత్తం బ్యాండ్ బాగా. ఈరోజు కూడా రేపు కూడా వేస్ట్ అవుతుండేనో మరి ఏమవుతుండేనో మనకు తెలియదు. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో. ఇప్పుడు మనం ఎట్లయినా సరే ఈరోజు మనాలికి కొట్టాలి. 900 కిలోమీటర్లు లేక్ ఉంది. సో ఏమన్నా కానీ ఈరోజు అయితే హిమాచల్లో లోపలికి అయితే ఎంటర్ కావాలి గాయస్ అని మేము అనుకుంటున్నాం. అది అవుతుందో కాదో అంత అడ్వెంచరస్గా ఉంది. ఏం చేయాలో ఏమవుతుందో ఒకటి అనుకుంటున్నాం, ఒకటి అవుతుంది. హ్యాండిల్ వేద్దాం అనుకున్నాం కానీ ఏం చేయాలి. ఇప్పుడు హ్యాండిల్ వేస్తలేమో ఇట్లనే పోతాము. ఏదైతే అయింది పోయేదైతే పక్కా. ఈరోజు ఇన్ని రోజులు టైం వేస్ట్ అవుతుంది గాయస్ మాకు. ఇంటి నుంచి వెళ్ళి 4 days అయితే అవుతుంది ఈరోజు. ఇప్పుడైతే ట్రాఫిక్ ఎంత ఉంది ఇప్పుడు అవంతా ఏం లేదు. డైరెక్ట్ వెళ్ళిపోవడం ఈరోజు టైం వేస్ట్ అవుతుంది. మీరు ఒక్కరోజు వేస్ట్ అయింది అని అనుకున్నాం కానీ చాలా పని కూడా కాలేదు కదా. సో అది మేము 200 కిలోమీటర్లే క్రూజ్ చేసినాం ఈరోజు. అదే ఆగ్రా నుంచి ఇక్కడికి వచ్చినాం అంతే ఢిల్లీకి. అది 200 కిలోమీటర్స్ ఉంది అంతే. ఇప్పుడు 200 ఒక రోజు కంటే చాలా కష్టం అవుతుంది కదా గాయస్. మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇప్పుడు మనాలికి అయితే వెళ్ళిపోతాం. రేపటి నుంచి మంచి వీడియోలు అయితే వస్తాయి. చూడాలి వెళ్తామో వెళ్ళమో కూడా. ట్రాఫిక్ ఈడనే ఎంత టైం అవుతుందేమో. ఇప్పుడు హోటల్ దగ్గర అయితే వచ్చినాం. మనాలికి అయితే వెళ్తున్నాము. సో బ్రో మనం ఇప్పుడు మనాలికి పోతామా ఈరోజు? 100% పోలేమా? ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇంకా చూడు. 400 అయితే పోవచ్చు కదా. 400 అయితే ఇప్పటికే నిద్ర వస్తుంది. సో చూస్తాము మనాలికి. అచ్చా అది ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక 200-300 కొడదాం. కొట్టిన తర్వాత ఏం చేద్దాము, డైరెక్ట్ ఏంటన్నా మనాలికి 300 కొట్టినా ఎంత కొట్టినా పోదాం. రేపు ఏం చేద్దామంటే రేపు ఎట్లా అన్నా డైరెక్ట్ లదాఖ్ కొట్టచ్చా. 600-700 ఉంటుంది. రేపు కొడదాం పొద్దున్న లేచి. సో ఇంకా తెలియదు కాదు. ఈరోజు అయితే మేము ఇంకా చెప్పలేము. మేము ఇప్పుడు తినడానికి అయితే ఆగినాం. టైం వచ్చేసి 10 అవుతుంది. సో ఇప్పుడైతే 10:30కి అయితే ఆగినాం మేము. ఈడ కొద్దిసేపు ఈడ కూడా వండుకోవచ్చు. మొత్తం కూలర్లు వేసిండు. దాని సౌండ్ వస్తున్నట్టుంది మీకు. హోటల్ అంతా కూలర్లు వేసిర్రు. సో మాకైతే ఇది అసలు ఏం అర్థమైతే లేదు. ఢిల్లీలో మొత్తం ఫుల్ చెమటలు వస్తున్నాయి గాయస్ మాకు. ఎంత ఎండ ఉంది. ఈ ఎండ అసలు మేము తట్టుకోలేని ఎండ ఇది. సో ఇప్పుడైతే ఫుడ్ ఆర్డర్ చేసినాం. ఫుడ్ వచ్చిన తర్వాత చూపిస్తాం మీకు. సో గాయస్ ఇవ్వండి మనది ఫుడ్ అయితే వచ్చేసింది. సో ఇవన్నీ ఐటమ్స్ అయితే ఇప్పుడు వచ్చినాయి. ఒకటి ఇదేంది గోబీ ఫ్రై అన్న పన్నీర్ కూడా ఉంది. ఇదేందో సాంబార్ టైప్ ఉంది. ఇదేమో బిర్యానీ, వెజ్ బిర్యానీ. ఇవి వచ్చినాయి. కర్రీస్, రొట్టెలు ఏమేమో వచ్చినాయి. సో ఇవైతే ఇప్పుడు తిందాం.